కొండపల్లిని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. కొండపల్లి బొమ్మలతో పాటు కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. హెరిటేజ్ వాక్ లో భాగంగా కిల్లాపైకి ట్రెక్కింగ్ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీసా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ 3 తారీఖులు జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ కొండపల్లి ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నాం. చారిత్రాత్మక ప్రదేశమైనటువంటి కొండపల్లి ఆనాటి రాజుల కళా వైభవానికి సాక్షిగా మిగిలినటువంటి కొండపల్లి బొమ్మలు భారతదేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఈ కొండపల్లి బొమ్మలకి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయి ఉండేటట్టుగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అందరి దృష్టిలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఈ రోజు కాదు, దాదాపుగా 2 దశాబ్దాల క్రితం తొలిసారిగా ల్యాంకో సంస్థ వారు, అప్పటి లగడపాటి రాజగోపాల్ గారు పార్లమెంట్ సభ్యులు దీనికి తొలిగా శ్రీకారం చుట్టారు. దాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్తా ఇప్పుడు మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి శాశ్వతంగా ఈ నిలబడాలి అనేటట్టుగా ఉన్నాం. అట్లాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రఖ్యాత కేంద్రం అయినటువంటి కొండపల్లి కిల్లా నిరాదరణకు గురైంది కొన్ని కారణాల వల్ల. దీని మీద 2-3 కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. కొండపల్లి కిల్లాకి వెళ్లే ప్రధానమైన రహదారి మన బూడిద చెరువు దారి కూడా అదే అవటం వల్ల పర్యాటకులు అక్కడికి వెళ్ళాలంటే తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితుంది. దానికి ప్రత్యామ్నాయ దారి కూడా చూడాలని చెప్పి కలెక్టర్ గారు నిర్ణయించుకున్నాం. మేము త్వరలో అది కూడా చేస్తాం. ఏమైనా కొండపల్లి ఒకప్పుడు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో కోట్లు ఖర్చు పెట్టి లేజర్ షో దగ్గర నుంచి ఎంతో అభివృద్ధి చేశారు. మళ్ళా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఏ రకంగా మరుగున పడిపోయిందో, కనీసం ఆ లేజర్ షోకి కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించలేదు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ కూడా పునర్వైభవం తీసుకొచ్చి మళ్ళీ ఈ ప్రభుత్వంలోనే ఈ కార్యక్రమాలను తిరిగి పునఃప్రారంభమైంది. వీటిని త్వరలో పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తాం. కొండపల్లి పూర్వ వైభవాన్ని పునరుద్ధరిద్దాం.